నాయకత్వం జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ జై బాబు జై సంవిధాన్ కాంగ్రెస్ నాయకత్వం జై రేవంత్ రెడ్డి మన నాయకత్వం జై కాంగ్రెస్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ మనోరణ నాయకత్వం అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మండల పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పటిష్టాత్మకమైన యాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్వము బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి అంతా ఇంత కాదు. ఎందుకంటే తన ప్రాణాలను అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక దేశం కోసం ప్రాణాలను అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ వీళ్ళంతా కూడా ప్రాణాలు అర్పించారంటే ఒక దేశం కోసం అర్పించిన పార్టీ. అట్లాంటివి వదులుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా కూడా దేశం కోసం ప్రాణాలు ఇప్పించిండా అన్న సంగతి మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. అట్లాంటి మహానాయకులను ఈరోజు మనం సుఖంగా ఉన్నామంటే ఆ రోజు చేసిన వాళ్ళ ప్రాణత్యాగం వల్లనే ఈరోజు సుఖంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళని మర్చిపోవాలి, మా బీజేపీ జెండానే ఎత్తుకోవాలి, మమ్మల్ని ఇది చేయాలని చెప్పడం సబబు కాదు. అదేవిధంగా భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా ప్రతి ఒక్క పౌరుడు ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఈరోజు మనం ఇంత సుఖశాంతులతో ఉన్నామంటే ఆయన కృషి ఫలితమే. అట్లాంటిది కూడా మర్చిపోవాలి, రాజ్యాంగాన్ని మర్చించాలన్నది చాలా దురదృష్టకరం. మేము కలిసికట్టుగా ఉండి దాన్ని ఎక్కడ కూడా సాగనీయం మీ ఆటలు ఇవన్నీ కూడా మర్చిపోవాలని చెప్పి బీజేపీ ఖబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మొదలు కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అంబేద్కర్ గారు అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కులానికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాశారు. దాన్ని ఇంకా మనం ఇంప్లిమెంటేషన్ సరిగ్గా కావట్లేదు. దాన్ని గట్టిగా చేయాల్సింది పోయి దాన్ని మొత్తాన్ని తీయడానికి ట్రై చేస్తారు. కాబట్టి అందరం ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ రాజ్యాంగాన్ని చేంజింగ్ ట్రై చేస్తుంది. కాబట్టి అందరం వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దమూల మండలంలో బాయమీ తాండా నుంచి ఏఐసీసీ పిలుపు మేరకు జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైపాలరెడ్డి గారు, అలాగే పెద్దమూల మండల ప్రెసిడెంట్ గోపాలన్న గారు, అలాగే ఏ బ్లాక్ ప్రెసిడెంట్ నరసింహులు గారు, అలాగే పేరున అందరు గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామస్తులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తున్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు పార్టీ అధ్యక్షులు అయి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు చాలా తప్పుగా మాట్లాడారు. అంబేద్కర్ గారికి ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకోటి భారత రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే భారత రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు ఉన్నాయి, ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్తో పాటు అనేక ఉన్నాయి, స్వేచ్ఛ ప్రతిదీ ఉంది. ఆ ఒక్కొక్క హక్కు వాళ్ళు తీయనికే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు కూడా తీసే పరిస్థితి రావచ్చు రాను. దానికి పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది, అందరికీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకు అందరికీ ఉంది. మీకు అవగాహన చెప్పడానికే మేము ఇక్కడ వరకు వచ్చినాము. కావున మీరందరూ ప్రజలందరూ మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.
ఇప్పుడు ఈ యొక్క సభను ఉద్దేశించి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవనీయులు ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి గత పాలనలో ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ఉండి ఇప్పుడు మరి ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మరి గాంధీని చంపినటువంటి గాడ్సేను వాళ్ళు పూజ చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి దేశంలో ఉన్నటువంటి గ్రామాలలో అన్నిట్లో గడప గడపకు తిరిగి ఈ యొక్క గాంధీ అంటేనే మా నాయకుడు, గాంధీ అంటేనే జాతిపిత అని నినాదంతో దేశంలో తిరగడం జరుగుతుంది. మరి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా ఆహ్వానించడం జరిగింది. ఒక రాజ్యానికి, దేశానికి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని ఆ విధంగా కించపరచడం ఈ దేశాన్ని అవమానించినట్లే. ఆయన పదవిలో కొనసాగడానికి వీల్లేదు, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ తరఫున దేశమంతా మేము కోరుతున్నాం. అంతేకాకుండా రాజ్యాంగాన్ని మారుస్తానని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. దానికి రాజ్యాంగాన్ని ఎవరు కూడా వచ్చినా మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన కష్టపడి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉండి ఈ భారతదేశానికి రాజ్యాంగం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఆ రాజ్యాంగంని మార్చాలని ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. వాళ్ళు కొనసాగడానికి వీల్లేదు. మరి రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ మరి మా రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా బుయ్యని మనోహర్ రెడ్డి గారి తాండూరు శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి గ్రామంలో ఇప్పుడు మేము తిరిగి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పుకుంటూ మరి మేము ఎన్నో స్కీములు 6 గ్యారంటీలు చెప్పినాం. వాటన్నిటిని కూడా విడతల వారీగా అమలు చేస్తున్నాం. మరి ఇంతవరకు బస్సు ఫ్రీ ఇచ్చినాం, మహిళలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. అంతేకాకుండా 500లకు సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాం. అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ చేసినాం. మరి దాంతో పాటు 20 ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు 3,10,00,000 మందికి సన్నబియ్య కార్యక్రమం ఇస్తున్నాం. మరి అంతేకాకుండా 10 లక్షలు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో హామీలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలందరి సహకారంతో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ అంటేనే బడుగు బలైన వర్గాల పార్టీ కాబట్టి కాంగ్రెస్ అంటేనే ప్రజలు అంటేనే కాంగ్రెస్ అనే విధానంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం. ఇవన్నీ నెరవేరుస్తూ కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చిందో వాటన్నిటినీ చూత తప్పకుండా నెరవేరుస్తామని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ యొక్క బాయిమి తాండా వాసులందరికీ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై संविधान. जय बापू, जय भीम, जय संविधान. हे कार्यक्रम लेताना आपण आज उरेंटा तांडे नायचा उरेंटा तांडे नादाणी पेना आपण कांग्रेस पार्टी गोरगरीब से गोरबाई से झाड़ी मावेते गटला पर ओवडी गटला साम ओवडी झुपड़ा घाल ताने रहते थे. पेना कांग्रेस पार्टी सेना आपने तांडा मंडा मेलीच घर 6 जन घर दिनीच जमी 6 जन जमी दिनीच आज आपने सेन घर घर छके ताने कतो भी एक रासने कार्ड ने एक घर दिनीच आपण कांग्रेस पार्टी गोरगरीबेन देखे वाळ छ अंबेडकर लक्ष्मीलो जो कोणी राज्यांग और पूछ जो कर रही छ ओन जो कोणी बीजेपी वाळ व्यतिरेकम कर रहे छ वो व्यतिरेकम न करनु करन कतो से गोरगरीब ठीक रेणु रिजर्वेशन तमे एसटी रिजर्वेशन दे मेली छ एसटी सवार बीजेपी पार्टी आओ तो आपण रिजर्वेशन भी काढ नाखे छ आपने घर आईनी आपण छचापरून उद्योगम भी आईनी आपण सोच समजता आनी ने कांग्रेस पार्टी से सपोर्ट करनु सवार अभी भी घर 6 जन सवार घर भी आवे छ घर नर जन घर आवे छ परन
रैतु बंधु भी घाल रहे जब अजी भी कोई कहने भी न पड़ेगा ना जन भी घर रैतु बंधु घाले सवार बारीक चावल घाल रहे थे अपने न अतरादार मोटो चावल घालते थे अब बारीक चावल घाल रहे थे भाई बहने सवार ग्रामीण जानो तो माँ बाप जानो तो भी आपने न फ्री बस दे मिले अजी सवार आपने न रैतु बंधु रैतु भीमा से दे रहे अजी आपण छचा पर पड़ता नहीं उद्योग माणुकरण कतो भी अंबेडकर लक्ष्मीला जुकोनी राజ్యాంగం रतो आपने न उद्योग आवत सवार ये बीजेपी वालों से पाड़ना के करें तो आपण छचा पर जाप भी आए नहीं पेना छचा पर गावड़ी ढोर चराते थे अब राజ్యాంగం लक्ष्मीला जेर वास्ते आपण छचा पर पढ़ रहे थे तांडे तांडे न स्कूल भी वेरी हॉस्टल वेरी एसटी एससी न कत जाओ वो तो हॉस्टल बंधारे सवार आपण से सुख संतोष में रेणुकरण कतो भी आपने कांग्रेस पार्टी चाहे तम जे सोचन समझता नहीं न घरे में तमार कन शहर कन फोन छ टीवी छ सोच समझता नहीं न तम भी से सपोर्ट करनु के तानी सेन धन्यवाद जय कांग्रेस जय बापू जय बापू जय बापू जय भीम जय भीम जय संविधान जय संविधान जय संविधान अंबेडकर आशयाలను భారత రాజ్యాంగ పీఠిక భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వస్వాతక సర్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో సమర్పించుకుంటున్నాము. జై భీమ్ జై బాపు జై సంవిధాన్. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షమైనటువంటి గోపాలన్న గారికి మరి అధ్యక్షురాలు మేడం గారికి మరి మైపాల్ రెడ్డి గారికి నరసింహులు గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఈ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ప్రోగ్రాం పెట్టి మరి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినందుకు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చి ఈరోజు మీ గ్రామంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాము. విషయం ఏంటంటే మరి బీజేపీ ప్రభుత్వం అనేది గాంధీజీని మరి మన భారత రాజ్యాంగాన్ని తీసేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నది. దానికి వ్యతిరేకంగానే ఈ ప్రోగ్రాం చేయమని చెప్పడం జరిగింది. మరి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీని ఈరోజు కనుమరుగు చేయాలనే ఉద్దేశంతో మరి గాంధీ వినా లేనిపోని అబండాలు వేస్తూ పార్టీని మరి గాంధీజీ గారిని ఆయన తప్పుదో పట్టిస్తున్నది బీజేపీ ప్రభుత్వము. ఎందుకంటే గాంధీజీ అంటే కాంగ్రెస్ అంటే గాంధీజీ అనేది ఒకటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరూ తెలిసిన విషయం ఇది. మరి దాన్ని తుడిచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే రకంగా మరి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ప్రపంచ దేశాలలో కంటే మంచి రాజ్యాంగాన్ని రచించినాడు. మరి దాన్ని కూడా తొలగించాలి తీసేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారు. మరి రాజ్యాంగం మనకేమిచ్చిందంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలు అందరికీ రిజర్వేషన్ కల్పించింది. మరి ఆ రిజర్వేషన్ల పరంగానే ఈరోజు ఇంత అందరికీ అంటే అధికారంలో కానీ పార్టీలో కానీ మరి గ్రామాల్లో కానీ అందరికీ రిజర్వేషన్లు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా రిజర్వేషన్లకు అందరికీ ఇచ్చడం వల్లనే అందరూ బాగుపడుతున్నారని చెప్పి ఉద్దేశం ఉంది. మరి దాన్ని తొలగించాలని చెప్పేసి మరి బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. దాన్ని తిప్పికొట్టడానికే మరి రాహుల్ గాంధీ గారు మరి మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరి మన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ప్రోగ్రాం ఈరోజు మీ గ్రామంలో వేస్తున్నాము. మరి మీరందరూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి అందరికీ నా యొక్క వందనాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్లకు, కాంగ్రెస్ నాయకులకు, పెద్దలకు, అక్కలకు నా యొక్క మనస్ఫూర్తి వందనాలు. ముఖ్యంగా ఎజెండా ఏంటంటే ఎందుకంటే ఈ మండల వైజ్ నుంచి మేము గ్రామము
ఈ పాదయాత్రని ఒక ప్రోగ్రాం పెట్టుకొని దీనికి ఒకటి ఎజెండా దీనికి ఎందుకు చేస్తున్నామంటే యాక్చువల్గా మనకు ఇప్పుడు మన భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన చట్టాలను అన్ని దాన్ని మళ్ళీ తిరిగి రాస్తా దాన్ని చేంజ్ చేద్దాము అనే ఆలోచనతో బీజేపీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దాన్ని ముఖ్యంగా మనందరికి తెలిసిన విషయము. ఎందుకంటే ఇప్పుడే కాదు, మనకు కొన్ని సంవత్సరాల నుంచి మన తరతరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన చట్టాలు బీసీ కానీ ఎస్సీ కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అన్నిటికీ ఉన్న ఈ రిజర్వేషన్స్కు మనకి ఏమేమి ఇచ్చాయో, మనం ఏమేమి డెవలప్మెంట్ అయ్యామో, మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే గిట ఈ రాజ్యాంగం చట్టంలో నుంచే. సో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ తిరిగి రాయడం అని బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాటలతో ఉన్న ఎప్పుడు వాటిలో. సో ఇవన్నీ మనం ఖండించాలని కోరుతున్నాము గవర్నమెంట్ నుంచి. అదే ముఖ్యంగా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి తెలుసు, గతంలో మనకు ఉన్న గవర్నమెంట్ గిట ఏదో ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు తీసుకున్న గిట అన్ని దుడ్డు బియ్యము అవన్నీ పిల్లలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కంప్లీట్గా సన్న బియ్యం ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ గిట మేము కనుక్కున్నాము, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో ఉన్న గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా ఉత్తమం ఉంది. అది ఒకటే కాదు, ఎన్నో స్కీమ్లు ఒకటి మనం గవర్నమెంట్ మనకు ఇచ్చి ఉన్నారు. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్ చేసిన పెద్దలందరికీ, మరి గ్రామస్తులందరికీ నా నమస్కారం. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో మొత్తానికి 56% ఓట్లు ఈ ఆదివాసీ నుంచే పడ్డాయి. వాళ్ళకి 56% ఆదివాసీ నుంచి పడినందుకు మనకు ప్రతిపక్షం వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, కాంగ్రెస్కి బలం ఏదైనా ఉందంటే ఆదివాసులే ఉన్నారని వాళ్ళు భావించింది. అది భావించిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆదివాసుల మీద మనం వాళ్ళని వెనుకకి వేస్తే వాళ్ళకి బలం ఉండదు, కాంగ్రెస్కి బలమైన మనం తొక్కేయాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు పార్లమెంట్లో కూడా ప్రతిపక్షం ఎలా అని మాట్లాడుతుందంటే, ఎప్పటికీ మీరు ఇది జయ బాబు అనడం వలన మీకు ఏం దొరుకుతుంది, జై శ్రీరామ్ అంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా అన్నట్టుగా వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దాన్ని పట్టుకొని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, రాజ్యాంగంకి మనం నమ్ముకొని మనం ఇన్ని పదవులు మనకి సర్పంచ్ కావాలన్న రిజర్వేషన్స్ ప్రతి ఒక్కటి అన్న వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ రిజర్వేషన్స్తో కూడుకున్నాయి. కాబట్టి రిజర్వేషన్నే తీసేస్తే రాజ్యాంగమే లేకుంటే మనకు ఓటు హక్కు కూడా లేనట్టు. ఓటు హక్కు కూడా రాజ్యాంగంలోనే ఉంది అది. కాబట్టి దీన్ని అందరు దృష్టిలో పెట్టుకోవాలి. अब आपण काय करायचं तो गवर्नमेंट घाण कांग्रेस गाड राजकारण कहता गवर्नमेंट बलम काना का कारण कहता आपण दारू मत बेचो कारण कहता वो कह देता ना, वो तो दारू से बेचरेच काही. अब आपण बजेट दारू परच बेचतो, जेने आपण आता घडिया फोणाकच गो आणि वो जो कोण दारू बेचते राहतं आणि आपण काय करायचं, आपण शीतला आपण मंत्रालयनं आपण कंकाळी मर्यामान आपण पूजा करायचा. आपण संप्रदाय में आपण भूल जाणू जो काय आपण गणेशनला ना त्या एको एक बसाडते गणेश आपण करायला जय श्रीराम तो आपण पहिला ती करायचा नाही. आपण भला नाही की नाही काय काचा राम काचा आपण राम वारूची काय काचा तू आपण स्वीकारायच काचा आपण ऑपोजिट वाला आपण पहिला ती सीख मेल्याचा आणि आपण मेन गा आपण गवर्नमेंट कांग्रेस गण बलम वेगेचा केना अंदू रिजर्वेशन काढा तो एससे लार्वेजा आवश्यक केना आपण परत पोराटम करायचं आणि तम तांडे अंदू मग सेन को. अब आपण काल पातलो चावल रहती है आंग जाड़ो चावल खाते थे भी कोनी. मैं हमारे घर में भी कंट्रोल चावल खावा चाह हम जैसे के चावल पातो चावल स्कीम आई छे आपण बसे न मैं काल हैदराबाद थी फ्री बसे में आई छू 160 रुपया अच्छा आते थी जाणू का तो एक अम्माई ना होते मैं भी फ्री बसे न आई छू. अत्र असली स्कीम ऐसे केरे कोणती आणि अंदूर नेगेटिव्ह का काय रहते का अंदूर जो कोण घाण केले रे तांडवंदू मा आपण करे जो कोई केले रे कोणी समझो आपण कांग्रेस ప్రభుత్వం कीदीच ఇంద్రమ్మ ఇండ్లు ఊకే చూసేన एक విడతల వారిగా ఆవచ్చ ఆజను దినే కొంది కరన్ కేతాం कोई लड़ाई मारे छे नेक्स्ट विडतामा वो आवच आपणुना आजी एकांच ई सेन आरेज पण पथकाले तो सेच नहीं करंट फ्री तो कोई पिल्ले आपण तांडू मा कोई बिल बांधानी तांडराम भी कोई पिल्ले बांधरे कोणी तांडूरम कोई छकाई तो पूछो पिल्ले कोई बांधरे कोणती दूसरे पथकाल भी कांच वो से भी जल्दी सद्विनियोग कर तो तंदरगा करायचं 1 वर्ष में अदर नेगेटिव न घालेणो काय करो कोणती काय करे कोणती के हम बदनाम करा कांग्रेस पार्टी केन करायचं उससे दसे आलोचना करन पार्टी बदनाम करे सारू सकेन तम तीन एक केले रे ఈ అవకాశం తిన్న చెప్పలేనా జై జై భీమ్ సంవిధాన్
కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చిన ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలకందరికీ ముందుగా నా యొక్క ధన్యవాదాలు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాహుల్ గాంధీ మాటకు ప్రతి పల్లెన ప్రతి గ్రామాన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో ప్రతి ఊరు తిరుగుతూ దేశ నిర్మాణానికి అంబేద్కర్ గారు, గాంధీజీ గారు ఆశయాలను కాలరాస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతూ చేస్తున్న ఈ దుర్ఘటనని నిరసిస్తూ ఈరోజు జై బాపు, జై భీమ్ సంవిధానం అన్ని పల్లెన తీసుకెళ్ళాలని ముందుకెళ్ళాలని కోరుతున్నాం. మన గోపాలన్న ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతి ఒక్కరికి తెలియాలి. బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఏది చేయలేదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో అప్పుడు మనం స్వాతంత్రం ఎట్లా తెచ్చుకున్నామో ఇప్పుడు ఇట్లా అదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు మనకు తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కొట్లాడి మనం తెచ్చుకున్నాం మన భారతదేశాన్ని. ఇప్పుడు అదే భారతదేశాన్ని మనల్ని కొట్లాట పెట్టి మనకు కొట్లాట పెట్టుకుని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి గమనించాలి. ఈరోజు మైనార్టీల మీద అయితే ఏదో చేస్తుందో దాడులు ప్రతి బీహార్, యూపీ, బీహార్లో అయితే ఎట్లా దాడులు జరుగుతుంది. మైనార్టీలకని కాదు, ఫస్ట్ ఎగ్జాంపుల్ మైనార్టీలను తీసుకున్న తర్వాత గిరిజనులు, ఈ ఆదివాసులు అందరినీ చేసుకుని ఇట్లే చేస్తారు. కాబట్టి దీనికి అందరూ మనం ఖండించాలి. ఈరోజు దాదాపు 70 సంవత్సరాలైంది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్వతంత్రం తెచ్చుకునే పరిస్థితి తెస్తున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి మనం అందరూ ఏకతాటిగా ఉండి ఈ మన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఏదైతే రాసిన రాజ్యాంగాన్ని దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారి ఆదేశాల మేరకు మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమము మరి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాన పాదయాత్ర చేసి మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని విలేజ్లలో కొన్ని చట్టాలు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వము బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ కొన్ని చట్టాలను వ్యతిరేకం చేసి తీసేయాలని చెప్పి ఒక కుట్ర పన్నింది. మరి జై బాపు అనంటే మన స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు, వాళ్ళు పార్లమెంట్లో అమిత్ షా గారు, ఇప్పుడున్న హోంమంత్రి గారు మరి జై మహాత్మా గాంధీ అని చెప్పి ఒక మాట పార్లమెంట్లో అంటుంటే జై మహాత్మా గాంధీ అనకుండి మన జై శ్రీరామ్ అని చెప్పి అమిత్ షా గారు అనడము చాలా తప్పు. మరి ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు మళ్ళా పేరు మీద బట్ట లేకుండా స్వతంత్రం తెచ్చిండు మహాత్మా గాంధీ. అలాంటి మహాత్మా గాంధీని పార్లమెంట్లో ఆయన పేరు వద్దని చెప్పడానికి వీళ్ళకి ఎవరిచ్చిన హక్కు? బీజేపీ వాళ్ళు కొన్ని కుట్ర పని మరి ఇలాంటి మాటలు మాట్లాడి జై శ్రీరామ్ అని అంటే అందరికీ దేవుడు ఉన్నాడు కాబట్టి జై శ్రీరామ్ అంటాం. స్వతంత్రం తెచ్చినప్పుడు మహాత్మా గాంధీని ఆయన పేరు మేము చెప్పకుండా అని చెప్పి అంటే మళ్ళీ ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి ఈరోజు సభాముఖంగా ఆ బీజేపీ నాయకులకు అడుగుతున్నాం. మరి ముఖ్యంగా కొన్ని చట్టాలను మార్పు తేవాలంటని చెప్పి వాళ్ళు అనుకోవడము చాలా తప్పు. మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొన్ని స్కీమ్స్ పెట్టిండ్రు. మరి కొన్ని దశల వారీగా వాళ్ళు అన్నీ ఇవన్నీకే రెడీ ఉన్నారు. మొన్న బియ్యము, సన్న బియ్యము ప్రతి గ్రామాలలో సన్న బియ్యం ఏంటని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మనం చూసినాము. మరి ఎవరు కూడా సన్న బియ్యం ఇయ్యలేదు. మరి ఈసారి ఆయనకు మంచి ఆలోచన వచ్చి మరి ప్రతి గ్రామంలో సన్న బియ్యం ఇవ్వాలంటని చెప్పి నిర్ణయించుకొని మరి సన్న బియ్యం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన పాషాపూర్లో కూడా వేసారు కదా, సన్న బియ్యం వేసారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఒకసారి బాగా ఆలోచన చేయాలి. వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం ఉన్న మాటలు మాట్లాడి జూట చెప్పి కర చెప్పి ఈరోజు వాళ్ళు ఒకటే వాళ్ళ నిర్ణయం బీజేపీ వాళ్ళది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మన గిరిజనుల మీద, హరిజనుల మీద, మైనార్టీల మీద
ఒక కొత్త చట్టాలను తీసుకొచ్చి వీళ్ళని అనగదొక్కాలనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి మనం కూడా బాగా ఆలోచన చేయాలి. మరి ఈరోజు గ్రామం లెవెల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చిండ్రు. మరి ఇదివరకు ఎవరైనా కొత్త రేషన్ కార్డు గతంలో రాజశేఖర పీరియడ్ ఉన్నప్పుడే మనకు కొత్త రేషన్ కార్డు చూసినాం. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డు చూడలేము. మళ్ళీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలోనే మనం కొత్త రేషన్ కార్డులో మళ్ళీ శాంక్షన్ చేసుకున్నాం. మరి ఇండ్లు కూడా గతంలో రాజశేఖర రెడ్డి లెక్కలేనని ఇండ్లు ఇచ్చిండు. మళ్ళీ ఆ ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు కూడా ఒక్క తాండకు కానీ ఒక గ్రామానికి కానీ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము మళ్ళీ మనకి ఇండ్లు శాంక్షన్ చేసింది కాబట్టి ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు పేదోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఇస్తారు, మళ్ళీ రెండోసారి ఇట్లా విడతల వారికి ఇస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా దయచేసి ఎవరో ఏమో చెప్పిన మాట వినకుండా ఎవరైతే బాగు చేస్తున్నారో వాళ్ళ మాటలు విని మనము గమనించాలని చెప్పి కోరుకుంటూ, మరి నిన్న మొన్న కూడా కొన్ని రోడ్లు శాంక్షన్ చేసిండ్రు. మరి మన పాషాపూర్ కూడా రోడ్లు ఇచ్చింటారు. మళ్ళీ సైడ్ డ్రైన్ ప్లస్ రోడ్లు కూడా వేయమంట అని చెప్పి ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు అంచెలంచెలుగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మనం అన్ని దృష్టిలో పెట్టుకొని గమనించాలని చెప్పి కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చేసిన ముఖ్య అతిథులకు, అదేవిధంగా మండల్ పార్టీ ప్రెసిడెంట్ గోపాలన్న గారికి, అదేవిధంగా మా పల్లెటి పటేల్ గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శుభరాలెక్క గారికి, అదేవిధంగా నొక్కన్న శ్రీకన్న గారికి, అదేవిధంగా రియాదన్న గారికి, సాబీర్ గారికి, శ్రీరామన్న గారికి, ఇక్కడ వచ్చేసిన కిరణ్ గారికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమిత్ షా మాట్లాడడం జై శ్రీరామ్ అని అంటే నువ్వు చెప్పడం కాదు, మా నరనరాల్లో కూడా ఉంది జై శ్రీరామ్ అన్నది. నువ్వు టెంపుల్ నిర్మించింది కాదు, మా తట్టపల్లిలో అంతకన్నా ముందే టెంపుల్ ఉంది. నువ్వు చెప్పడం కాదు, ఏం చేయాలన్నది. జై శ్రీరామ్ అన్నట్టు ఒక మతానికి సంబంధించింది కాబట్టి ఎవరి మతాన్ని వారు ఆచరిస్తారు, స్వీకరిస్తారు. కానీ నువ్వు మహాత్మా గాంధీ గురించి మహాత్మా గాంధీ అనేది అనొద్దు అన్నది చాలా తప్పు. ఎందుకనంటే 1915లో ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి మహాత్మా గాంధీ రావడం జరిగింది. అయితే అక్కడ ఏమేమి జరిగినాయంటే 1930 ఉప్పు సత్యాగ్రహం చేసింది. 30 మందితోని దండి గ్రామంకి వెళ్ళి ఉప్పును ఫిల్టర్ చేసి భారతదేశ ప్రజలకు అందరికీ అందించింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం కానీ, అదేవిధంగా సాయ నిరాకరణ ఉద్యమం, ఇలాంటి ఉద్యమాలు చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులను గుర్తించకుండా ఏదో మాట్లాడి కల్లిబొల్లి మాటలు చెప్పి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. భారతదేశం రాజ్యాంగాన్ని, అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తానని అన్నాడు. ఓ మేధావి అన్నాడు మారుస్తా అని. ప్రజలందరూ కలిసి ఇంట్లో కూర్చోబెట్టారు. 10 సంవత్సరాల తర్వాత ఏమైందో ఆయనకు తెలుసు. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అని అంటే భారత రాజ్యాంగాన్ని వివిధ దేశాల నుండి ఏవైతే అవసరం ఉన్నాయో మనకు వాటిని స్వీకరించి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా భారత రాజ్యాంగం రచించడానికి 64 లక్షలు ఖర్చు అయింది. అయితే భారతదేశంలో ఉన్న రాజ్యాంగం వైపే అన్ని దేశాలు చూస్తున్నారు, ప్రపంచ దేశాలు చూస్తున్నారు. మరి అది అమెరికా కానీ, అక్కడ రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ ఈరోజు ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ ఏమైపోయింది, ఇక్కడ మళ్ళీ మన శ్రీలంకలో కానీ ఎల్టీటీ నక్సలిజం ఉన్నది. అప్పుడు సోనియా గాంధీ, మన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబ సభ్యులు రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ మామూలు కార్యకర్తల కోసం, హక్కుల కోసం వాళ్ళను బాంబులు వేసి బ్లాస్ట్ చేసి ఇలా చేయడం జరిగింది. అయితే ఎందుకోసం అన్నది ఇప్పుడు కూడా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల మీద చేసుకొని చెప్పుని కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్న ఇల్లే తప్ప ఇక్కడ ఎక్కడన్నా ఒక ఇల్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఇచ్చిన దాఖలా లేడు. చూపించండి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ కూడా మన గవర్నమెంటే ఉంది. ఇంప్లిమెంట్ విధంగానే అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు వస్తుంది. 10 సంవత్సరాల రేషన్ కార్డు లేక, 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఒకటి కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే రేషన్ కార్డు ఇచ్చింది. రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈరోజు అంటున్న రుణమాఫీ కాలేదని కుటుంబంలో ఒకరికని డైరెక్ట్ చెప్పేసిండు. అదే రేషన్ కార్డు ఉంటే తమ్ముడు అన్నదమ్ములందరూ అలాగా ఈరోజు రుణమాఫీ అందరికీ అవుతుండే. కాలేదు, వాస్తవమే, కాదని అంటలేము కదా. మీరు చేసిన విధానాలను పొరపాట్లను అన్ని లోపల పెట్టుకొని ఈరోజు అది చేయలేదు ఇది చేయలేదు అన్నది కరెక్ట్ కాదు. ఎందుకనంటే మన ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నాం. ఎందుకనంటే మహిళలకు ఆల్రెడీ బస్సు ఫ్రీ అన్నాం. ఎక్కడన్నా టికెట్ తీసుకుంటున్నామా? అదేవిధంగా మన ఇళ్ళల్లో విద్యుత్ ఉంది, ఎక్కడన్నా గడుతున్నామా? నెలకు 200 వేసుకోండి, 200-300 ఎగ్జాక్ట్లీ వస్తున్నాయి ప్రతి ఇంటికి అని అంటే ఫ్రీ అయిపోయింది. గ్యాస్ అన్నం సబ్సిడీ 500.
అదేవిధంగా సన్న బియ్యం ఇలాంటి స్కీమ్లు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉండే. ఎగ్జాంపుల్గా మా దగ్గరనే తీసుకుందాం. గవర్నమెంట్ వచ్చిన జ్యోతిరావు పూలే బడవు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పవచ్చు. ఎందుకంటే పూర్వము అనాగరికతంగా బతుకుతున్న రోజులలో బీదల యొక్క స్థితిగతులను గుర్తించి ఆ రోజులలో పోరాటం చేసిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అని చెప్పి చెప్పక తప్పదు. తొలి కవయిత్రి ఆయన ఆశయ సాధన కోసం మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క జన్మదినానికి విచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాపు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆశాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున ఇక్కడ సమకూరినటువంటి ఆయన అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బాపు జ్యోతిరావు పూలే అంటే ఒక భారతదేశానికి ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళను మనం ఎంత స్మరించుకుంటూ భావి తరాలకు వాళ్ళ గురించి చెప్పడం మన బాధ్యత. వాళ్ళు మనం ముందుంచినటువంటి ఒక గొప్ప సవాల్గా మనం ముందుంచారు. వాళ్ళు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే అంటరాని తన వాళ్ళు ఉన్నారో వాళ్ళు విద్య లేకుండా గ్రామాలలో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి రోజుల్లో మహిళలకు ప్రత్యేకంగా చదువు అంటే ఏందనేది ఈరోజు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఆ ఒక మహా నాయకుని పుణ్యము. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఈరోజు గ్రామాలలో కానీ మరి పట్టణాలలో కానీ ఎంతోమంది మహిళలు ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించి టీచర్స్ కానీ మరి డాక్టర్స్ కానీ ఏ డిపార్ట్మెంట్స్ అయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చినటువంటి పొజిషన్ చాలా మరవలేనిది. వారికి మనమందరం కూడా రుణపడి ఉన్నాం. మనమందరం కూడా మన భావితరాలకు కూడా మనం కూడా ఒక పూలేలాగా మనం కూడా ఒక వాళ్ళ ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనం కూడా పాలిభాగస్తులు కావాలని ప్రతి ఒక్క యువత ఈరోజు మరి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని భావి తరాలకు మంచి చేయాలని మరి చెడు అన్నిటిని విసర్జించి మంచిని వెతుక్కొని ఈరోజు మనం చూసినట్లయితే ముఖ్యంగా యువతకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. బాపురావు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళు ఎందుకు అంత గొప్ప నాయకులు అయ్యారు, మరి ఎందుకైందంటే వాళ్ళు అన్నీ వదిలేసి ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్ళారు. ఈరోజు మనకు అన్నీ కల్పించిండ్రు వాళ్ళు. విద్య కానీ, వైద్యం కానీ, ఆర్థికంగా కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ చెడు మార్గంలో వస్తున్నారు. తల్లిదండ్రులను సరిగా చూస్తలేరు. ఇట్లాంటి వ్యవస్థను మనము అణచివేయాలి. ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో సంపన్న కుటుంబాల గురించి మాట్లాడతలేం. ఈ కుటుంబాలు, ఈ వర్గాలు మాత్రము వీళ్ళను మరి రోజు పూజ చేసుకునే తప్పకనే అంబేద్కర్ కానీ మరి పూలే కానీ వీళ్ళు మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎంత త్యాగం చేసినా మనం గమనించాలి. వాళ్ళను మాదిరిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను.